సర్వలోకాలకు ఒకే దేవుడవైన తండ్రి దేవా స్తోత్రం. సకల సృష్టిని కృపతో కాపాడు క్రీస్తు దేవా స్తోత్రం. సర్వమును సంపూర్ణమునర్చు ఆత్మదేవా స్తోత్రం. మీకే మహిమా మహిమా మీకే ఘనత మీకే స్తోత్రములు కలుగునుగాక. సరిరి సద సరిరి సద సరిరి సద సరిరి దేవుని ప్రజలారా తరలిరండి, దైవతనయుని రక్షణ బలికి. దేవుని ప్రజలారా తరలిరండి, దైవతనయుని రక్షణ బలికి. అర్చక గురువు అభిషేక హస్తాలతో, అర్చక గురువు అభిషేక హస్తాలతో అర్పించు అక్షయ అమృత బలికి. అర్పించు అక్షయ అమృత బలికి. రండి దైవజనమా కృతజ్ఞత కరములతో పొందుడి దీవెనలు పులకిత మనసులతో. రండి దైవజనమా కృతజ్ఞత కరములతో పొందుడి దీవెనలు పులకిత మనసులతో. దేవుని ప్రజలారా తరలిరండి, దైవతనయుని రక్షణ బలికి. తండ్రి దేవా స్వాగతం, యేసుదేవా స్వాగతం, ఆత్మదేవా స్వాగతం, త్రియేకదేవా స్వాగతం. సానిసా సరి గర గరిసా, సానిసా సరి గమ గరిసా, నిగమా గమ పమ గరిసా. స్వాగతం సుస్వాగతం, స్వాగతం
ధ్యానించగా ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి విన్సెన్షియన్ కాంగ్రిగేషన్ సుపీరియర్ జనరల్ గారైన ఫాదర్ పాల్ గారు ప్రారంభ పలుకులతో మనలందరినీ ఆహ్వానిస్తారు. జీవధార డివైన్ ప్రార్థన కేంద్రాన్ని 2022 సంవత్సరం జూన్ నెలలో విన్సెన్షియన్ సభా సంస్థకు ఆత్మీయమైనటువంటి కార్యాలు నిర్వహించటం కోసం అప్పగింపబడింది. అప్పటి నుంచి విన్సెన్షియన్ గురువులు ఇక్కడ సేవ అందిస్తూ ఉన్నారు. విన్సెన్షియన్ సభా సంస్థ 1904 సంవత్సరంలో కేరళ రాష్ట్రాల్లో స్థాపించబడినటువంటి ఒక సభా సంస్థ. విన్సెంట్ డి పోల్ గారి యొక్క చైతన్యముతో స్థాపించబడినటువంటి సభా సంస్థ. దేవుని యొక్క వాక్యాన్ని ఈ లోకమంతటా చెప్పాలనేటువంటి ఉద్దేశంతో స్థాపించబడినటువంటి ఒక సభా సంస్థ. లూకా సువార్త 4:18 చెప్పినట్లుగా దేవుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను అందించుటకు ఆయన నన్ను అభిషేకించును అనే వాక్యాన్ని ఆదర్శ వాక్యంగా తీసుకున్నటువంటి సభ విన్సెన్షియన్ సభ. మేము ముఖ్యంగా ప్రారంభించినప్పుడు కేరళలో పాపులర్ మిషన్ వడక్కాలు చేశాం. అన్ని విచారణలో పాపులర్ మిషన్ వడకాలు చేసినప్పుడు ప్రజలు అడగటం జరిగింది, మాకు ఇంకా వాక్యం కావాలి, మాకు వాక్యం ఆలగించటానికి ఒక మందిరం కావాలి. వారి యొక్క కోరిక ప్రకారం స్థాపించబడింది పోటా ధ్యాన ఆశ్రమం. ఆ తర్వాత స్థాపించబడింది డివైన్ ధ్యాన కేంద్రం. మీకు అందరికీ తెలుసు. ఈ యొక్క ధ్యాన కేంద్రాలలో మొట్టమొదటిగా స్థాపించబడినటువంటి ఒక కేంద్రమే డివైన్ ధ్యాన కేంద్రం. డివైన్ కేంద్రము మాతృకలో ఎన్నో ధ్యాన కేంద్రాలు ఇప్పుడున్నాయని మనకు తెలుసు. 1994లో మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పాపులర్ మిషన్ వడకాలు మేము ప్రారంభించాం. ఆ తర్వాత కొన్ని ధ్యాన కేంద్రాలు ప్రారంభించాం. మా యొక్క గురువులు ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో వాక్య పరిచర్యలో ఎన్నో గొప్ప సేవ అందిస్తున్నారనేటువంటిది మీకు తెలుసు. 2022లో వరంగల్ మెత్రాసంలోనికి మమ్మల్ని ఆహ్వానించారు. అప్పుడున్నటువంటి బిషప్ గారు ఉదుమల బాల బిషప్ గారు. అప్పటి నుంచి విన్సెన్షియన్ గురువులు ఈ స్థలంలో ఉన్నారు. మేము ఈ యొక్క స్థలాన్ని తీసుకున్నప్పుడు ఉన్నటువంటి వాతావరణం మీకు తెలుసు. ఈ చిన్న కాలంలో ఈ యొక్క వాతావరణాన్ని మా యొక్క గురువులు ఎలా మార్చారని మీకు తెలుసు. ఇవన్నీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ అని మనం చెప్పాలి. కాబట్టి మొట్టమొదటిగా మనం దేవునికి వందనాలు తెలియజేస్తూ, కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కృతజ్ఞత బలి అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పూజాబలి అర్పించినప్పుడు నేను వరంగల్ మేత్రాసనం పాలనాధికారి అయినటువంటి విజయ్ పోల్ ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఫాదర్ గారు మా గురువులకు అండగా దండగా ఉండి అన్ని ప్రోత్సాహాన్ని ఆయన ఇస్తూ ఉన్నారు, ప్రోద్బలాన్ని ఇస్తూ ఉన్నారు. అందుచేత మా ఫాదర్సు ఈ విధంగా చేయగలిగారు. కాబట్టి వరంగల్ మేత్రాసనం పాలనాధికారి అయినటువంటి విజయ్ పోల్ ఫాదర్ గారికి కృతజ్ఞత తెలియచేస్తూ
ఫాదర్ గారిని ఘనముగా మన మధ్యలోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో నేను చాలామంది గురువులను చూస్తున్నాను. ఈ యొక్క వరంగల్ మేత్రాసనంలో ఉన్నటువంటి గురువులు, రిలీజియస్ కాంగ్రిగేషన్స్కి చెందినటువంటి గురువులు, అమ్మగారులు చాలామంది ఉన్నారు. మీ యొక్క సాన్నిధ్యం మాకు చాలా బలంగా ఉంది. మీరు మాతో ఉన్నారు, మా ఫాదర్స్తో ఉన్నారని ఈ యొక్క మీ యొక్క సాన్నిధ్యం ద్వారా మీరు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా మీరు ఈరోజు కాదు, మీరు ఈ యొక్క ధ్యాన కేంద్రానికి వస్తున్నారని, మీరు మా యొక్క ఫాదర్స్కి ప్రోత్సాహం ఇస్తున్నారని తెలుసు. మీకందరికీ వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని అందరినీ స్వాగతం పలుకుతున్నాను. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి దైవజనం వివిధ ప్రాంతాల నుంచి మీరు వచ్చి ఉన్నారు. మీరు ఈ యొక్క జీవధార డివైన్ ధ్యాన కేంద్రంతో పాటు ఉన్నారని మాకు తెలుసు. ఇందులో ఉన్నటువంటి ప్రార్థనా కార్యక్రమాల్లో మీరు పంచుకుంటున్నారు. అంతేకాకుండా మీరు అన్ని సహాయ సహకారాలు మా ఫాదర్స్కు అందిస్తున్నారు. ఇది దేవుని యొక్క ఆలయం అని భావించుకొని మీ యొక్క సహాయాన్ని అందిస్తున్నారు, ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. మీకు విన్సెన్షన్ సభ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్వాగతం పలుకుతున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. పూజ్యులైన గురువులారా, మఠవాసులారా, ఉపదేశులారా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు చాలా పవిత్రమైన రోజు. ఇక్కడ చేరినటువంటి మనందరికీ, మన మేత్రాసనానికి ఒక వరమైన రోజు. ఈ జీవధార డివైన్ సెంటర్లో మనమందరము ఈరోజు ఎన్నో మంచి కార్యములను కనులారా వీక్షిస్తూ ఉన్నాం. ఈ పూజకు ముందే 6 ప్రత్యేక ఆశీర్వాదాలను మనము నిర్వహించుకొని ఈ దివ్య పూజకు సిద్ధపడ్డాం. అందుకోసమే 107వ కీర్తన మొదటి వాక్యం తెలియచేస్తుంది. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలము నిల్చును. ప్రభువు మంచివాడు అని చెప్పి తెలియచేయటానికి మనము ఈ వీక్షించినటువంటి ఈ దీవెనలే, ఈ ఆశీర్వాదాలే గొప్ప నిదర్శనం. కాబట్టి నేను ఎప్పుడు చెబుతుంటాను, గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ వీ షుడ్ బి గ్రేట్ఫుల్. దేవుడు చాలా గొప్పవాడు, అందుకు మనము ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి అని చెప్పి, ఈరోజు దేవునితో పాటు మన విన్సెన్షియన్ ఫాదర్స్కి మనము మన వరంగల్ మేత్రాసనం తరపున నేను కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను. సుపీరియర్ జనరల్ ఫాదర్ పాల్ గారికి, ప్రొవిన్షియల్ సుపీరియర్ ఫాదర్ అలెక్స్ గారికి, ప్రొవిన్షియల్ కౌన్సిలర్ ఫర్ రిట్రీట్స్ ఫాదర్ సోనీ గారికి, రీజనల్ సుపీరియర్ ఫాదర్ రాబిన్ గారికి, మన ఈ జీవధార కేంద్రంలో పనిచేస్తున్నటువంటి ఫాదర్ జార్జ్ మరియు వారి సహాయ గురువు వారికి
మన వరంగల్ మేతనాసనం తరపున ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మనందరం కూడా ఆ దేవాతి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ కృతజ్ఞత దివ్య పూజా బలిలో పాల్గొందాం. అతి పవిత్రమైన ఈ దివ్య పూజా బలిలో పాల్గొనుచున్నటువంటి మనల్ని కూడా పవిత్రపరచమని మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన జీవితంలో కట్టుకున్నటువంటి పాపములను క్షమించమని ప్రభుని మనసారా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రార్థిస్తున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య మరియ సంస్మరణను వైభవముగా జరుపుకొనుచు మహాపవిత్రమూర్తిగా గౌరవించుచున్నాము. ఆ చల్లని తండ్రి విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ అనుగ్రహ పరిపూర్ణత నుండి మేము కూడా అనుగ్రహములను పరంపరములుగా పొందుటకు యోగ్యులము అగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము మక్కాబేయులు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 36వ వచనం నుంచి 37వ వచనం వరకు, 52వ వచనం నుంచి 59వ వచనం వరకు. యూదా అతని సోదరులు శత్రువులు ఓడిపోయిరి కనుక మనము యెరూషలేమునకు వెళ్ళి దేవాలయమును శుద్ధి చేసి దానికి పునఃప్రతిష్ఠ చేయదము అనుకొనిరి. కనుక వారు సైన్యమునంతటిని తరలించుకొని సియోను కొండకు వెళ్ళిరి. 148వ ఏడు క్లీసేవు అను 9వ నెల 25వ తేదీ నాటికి అన్యజాతి వారు పీఠమును అమంగళము చేసి 1 ఏడాది అయ్యెను. ఆ దినమున ప్రజలు వేకువని లేచి తాము క్రొత్తగా నిర్మించిన పీఠముపైని ధర్మశాస్త్ర నియమును ప్రకారము దహన బలి అర్పించిరి. ఆమంగళము గావింపబడిన రోజులలో అదే రోజున అదే సమయములో వీణలు, పిల్లన గ్రోవులు, చీటి తాళములు మొదలైన వాద్యములతో గీతములు పాడుచు పీఠముకు ప్రతిష్ఠ చేసిరి. ప్రజలెల్లరూ నేలపై సాగిలపడి తమకు విజయము ప్రసాదించిన ప్రభువును ఆరాధించి స్తుతించిరి. ఆ ప్రజలు పీఠముకు ప్రతిష్ఠ చేసి 8 రోజుల పాటు పండుగ చేసుకొనిరి. మిన్నులు ముట్టిన ఉత్సాహముతో దహన బలులు, సమాధాన బలులు, కృతజ్ఞతా బలులు అర్పించిరి. దేవాలయము ముఖద్వారమును బంగారు కిరీటములతో కవచములతో అలంకరించిరి. ద్వారములను, యాజకుల గృహములను పునర్నిర్మాణము చేసి వానికి తలుపులు బిగించిరి. అన్యజాతి వారి వలన కలిగిన అవమానము తీరిపోయినది
కనుక పెద్ద ఉత్సవము చేసుకొనిరి. అప్పుడు యూద అతని సోదరులు ప్రజలెల్లరూ కలిసి ఈ నియమము చేసిరి. ప్రతి ఏడు పీఠము ప్రతిష్టను పునర్నిర్మించుకొని సంతసముతో ఉత్సవము చేసుకోవలెను. ఆ పండుగను క్లీసేవు నెల 25వ రోజున ప్రారంభించి 8 నాళ్ళు జరపవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభుని వాక్కులు నా నోటికి తీయగానున్నవి, తేనె కంటే మధురముగానున్నవి. ప్రభుని వాక్కులు నా నోటికి తీయగానున్నవి, తేనె కంటే మధురముగానున్నవి. రెండవ పట్టణము పునీత పౌలు కొలసీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు. మీరు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయినవారు. కాబట్టి మీరు దయా, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవరుచుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకనిని ఒకడు సహించుచు క్షమింపవలెను. మిమ్ములను ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు. అది అన్నింటినీ పరిపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలయనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి కనుక కృతజ్ఞులై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు, బుద్ధి చెప్పుకొనుచు, కీర్తనను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాలము నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుడు, గానము చేయుడు. మీరు చేసేటి ప్రతి కార్యమును లేక మీరు చెప్పేటి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరిట చేయవలెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 46వ వచనం నుండి 50వ వచనం వరకు. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 46వ వచనం నుండి. యేసు ఇంకను జన సమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చడికి వచ్చి ఆయనతో సంభాషింపగోరి వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి
మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పాను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచు, వీరే నా తల్లి సోదరులు అని చెప్పెను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మఠవాసులారా, గురువులారా, ఇంతమంది విశ్వాసులను, దేవుని భక్తులను చూస్తూ ఉంటే నిజంగా ఎవరికి సంతోషం అనిపించదు? తప్పకుండా నాకు కూడా మిమ్మల్ని అందరినీ ఇలా చూడటం, ఇదివే పూజా బలి మీతో పాటు కలిసి సమర్పించటం, ప్రభు సందేశాన్ని మీకు అందించటం నాకు కూడా చాలా సంతోషంగా, అదృష్టంగా, దైవ కృపగా భావిస్తూ ఉన్నాను. ఉదయం నుంచి ప్రభు సందేశాలను, వాక్యాలను, ప్రసంగాలను వింటూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక ఈ పూజ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడికో చాలా దూరాలు కూడా వెళ్ళవలసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసమే క్లుప్తముగా, ముచ్చటగా 3 ముఖ్య సందేశాలను నేను మీతో పంచుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. మొదటిది, మనము ఆశీర్వదించుకున్న అడోరేషన్ చాపల్, నిత్య ఆరాధన ప్రార్థన మందిరం. నిత్య ఆరాధన ప్రార్థన మందిరాన్ని ఫౌండేషన్ శంకుస్థాపన పునాది రాయి వేసి సరిగ్గా దాదాపు 4 నెలలు అవుతుంది. జూలై నెల మొదటి శనివారం 4వ తారీఖు అనుకుంటాను. అదే రోజు నేను కూడా వచ్చాను. ఫాదర్స్తో కలిసి ఆ రోజు శంకుస్థాపన వేసాము. 4 నెలల్లోనే దేవుడు ఈ ప్రార్థనా మందిరాన్ని పూర్తి చేసుకోవటానికి మనకు అవకాశాన్ని ఇచ్చారు. ఈరోజు దీనిని ప్రారంభించుకుంటున్నాం. దేవుడికి వందనాలు. ఆ రోజు ఫౌండేషన్ వేసినప్పుడు కూడా నేను ఒక మంచి మాట చెప్పాను. ఇలా అడరేషన్ చాపల్ నిత్య ఆరాధన ప్రార్థన మందిరము ఒక పవర్ హౌస్ లాంటిది. పవర్ హౌస్ కరెంటు ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే నిలుపుతుంది, సప్లై చేస్తూ ఉంది. అలాగే మన ఈ నిత్య ఆరాధన కేంద్రం ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్లకు మాత్రమే కాదు, ప్రార్థించే ప్రతి ఒక్కరికి, మన మేతరసనానికి కూడా ఇది ఒక స్పిరిచువల్ పవర్ సెంటర్ అని చెప్పి ఆ రోజు మనం ధ్యానించాం. అక్కడి నుండి వెలువడేటటువంటి ప్రార్థనా శక్తి మన మేతరసనాన్ని, మనలందరినీ, మన క్రైస్తవ జీవితాలనే ప్రభావితం చేస్తూ ఉంది. కరెంట్ ఎక్కడో పుడుతుంది, కానీ మన ఇంటిలో లైట్లు వెలుగుతాయి, ఫ్యాన్లు తిరుగుతాయి. ప్రార్థన మన మేతరసనంలో ఇక్కడ నిత్యము జరుగుతూ ఉంటాయి. దీని ప్రభావం, శక్తి మన కుటుంబాలలో, మన జీవితాలలో మనమే చూస్తాము అని చెప్పి
ఆ రోజు కూడా గుర్తు చేశాను. దీనిని ఈరోజు ఇంతమంది గురువులు, మఠవాసులు, క్రైస్తవ ప్రజల సమక్షములో దీనిని ఆశీర్వదించుకోవటం నిజంగా మనకి గొప్ప వరము, దేవుడు అనుగ్రహించిన గొప్ప అమూల్యమైన సంపద. కాబట్టి దేవుడికి వందనాలు. ఈ ఆరాధన స్థలములో ఏమి జరుగుతుంది అని చెప్పి ప్రశ్నిస్తే, ఈ ఆరాధన స్థలములో నిత్యము ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. భక్తులు అందులోనికి ప్రవేశించి దేవాతి దేవుని దివ్య సప్రసాద రూపములో చూస్తూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. ఒకసారి ఒక రైతుని గురువు అడిగాడట, ఏమని, నువ్వు ప్రతిరోజు నీ పొలానికి వెళుతూ అగో ఆ దేవాలయములోనికి, అడరేషన్ చాపల్ నిత్య ఆరాధన స్థలములోనికి వెళ్ళుతావు, అక్కడ ఏం చేస్తావు నువ్వు అని చెప్పి ఓ గురువు అడిగాడట. ఆ రైతు మంచి మాట చెప్పాడు, నేను అక్కడికి పోయి పెద్దగా చేసేదేమీ లేదు, నేను ఆ ఆరాధన స్థలములో దేవుడు ఉంటాడు, నేను ఆయనను చూస్తూ ఉంటాను, ఆయన నన్ను చూస్తూ ఉంటాడు, నా కళ్ళు ఆయన వైపు ఉంటాయి, ఆయన దీవెనలు నాపై కురుస్తాయి, ఆయన హృదయం దివ్యసప్రసాద రూపంలో అలా ఉంది, ఆ హృదయము నుండి నా హృదయములోనికి సందేశం అందుతుంది, నా హృదయము ప్రతిధ్వనిస్తుంది, ఇక అదే చాలు, ఇంకా ఏమీ వద్దు, నేను ఆయనను చూడటం, ఆయన నన్ను చూడటం, ఇంకా నాకు ఏది అవసరము లేదు అని చెప్పి అన్నాడట. నిజమే, ఆరాధన స్థలములోనికి వెళ్ళినప్పుడు మనం పెద్ద పాండిత్యాన్ని ఉపయోగించి గొప్ప వాక్యాలు చెప్పాల్సిన అవసరము లేదు. దేవుడు అచట దివ్యసప్రసాద రూపములో వేంచేసి ఉంటారు, ఆయనను కళ్ళారా చూడటం, ఆరాధించటం, స్తుతించటం, ఆయన నామాన్ని కీర్తించటం, ఇక అంతకంటే ఏమీ అవసరం లేదు. నేను ఒక్క మాట మాట్లాడకపోయినా ఆయన సమక్షములో కాసేపు మనస్సు కేంద్రీకరించి అక్కడ పెడితే అదే చాలు. ఆయన చూపు నా వైపు మరలుతే ఇక దానికంటే ఇంకా ధన్యమైనది ఏమున్నది అని చెప్పి అనుకోవచ్చు. నిజమే, ఆ ప్రార్థనా స్థలము దివ్య సప్రసాద మందసములో క్రీస్తు ప్రభు వేంచేసి ఉండి ఆయన పవిత్ర చూపులు మనపై పడితే అంతే, అదే చాలు. అడరేషన్ చాపల్ అంటేనే దేవుడు మానవుడు కలిసేటటువంటి స్థలం. దేవుడు తన దివ్యసప్రసాద రూపములో మానవుడికి ప్రత్యక్షమయ్యేటటువంటి స్థలం. అక్కడ దొరికేటటువంటి ప్రశాంతత, అక్కడ దొరికేటటువంటి సమాధానం, అక్కడ దొరికేటటువంటి ప్రేమ, ఇక దాన్ని మించింది ఏముంది అని చెప్పి అనుకోవచ్చు. కాబట్టి ఇది మనకు దేవుడు ఇచ్చినటువంటి కానుకగా భావించుదాం. మన విన్సెంట్స్ అండ్ ఫాదర్స్ ఈ ఆలోచన చేసి ఇక్కడ దీన్ని ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించుదాం. దానికి ధర్మదాతలుగా ఉన్నటువంటి వారిని కూడా అభినందించి ఈ పవిత్ర స్థలాన్ని ఒక పవిత్రమైన స్థలముగానే భావిస్తూ అక్కడికి ప్రశాంతత కోసం, మనశ్శాంతి కోసం, పాప మన్నింపు కోసం
దేవుని దీవెనలు కోరుకుంటూ వచ్చేటటువంటి భాగ్యం తరచుగా మనము పొందగలిగితే అదే స్వర్గము, దాన్ని మించింది మరొకటి లేదు. కాబట్టి ఇది ఒక వరముగా భావించుదాం. మన మేతరసనంలో ఫాతిమా నగర్లో ఇలాగే మనకు ఒక నిత్య ఆరాధన కేంద్రము ఉన్నది. ఇది ఇప్పుడు రెండవది. ఇంకా ఉన్నాయా? సింగారంలో రేపు పునాది వేయబోతున్నాం. జోసఫ్ ఫాదర్ ఆహ్వానించారు. రేపు అలాగే అక్కడ శంకుస్థాపన చేసి మరి కొన్ని రోజుల్లో నెలలో ఆడగూడ ఇట్లాగే నిత్య ఆరాధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఇలాంటి స్పిరిచువల్ సెంటర్స్ మనకు ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలు. ఇక్కడ నుండి వెలువడేటటువంటి ప్రార్థనా శక్తి మనలందరినీ కూడా ఆవరించి మనలను దేవుడి వైపు మరల్చుకుంటుంది. ఇక అంతే. దేవుని సన్నిధానములో గడపటము కంటే బయట ఎక్కడ గడిపినా ఇక్కడ ఉన్నటువంటి శాంతి, సమాధానం, ప్రశాంతత మరెక్కడ దొరకదు. కాబట్టి దీనిని మనము కూడా సద్వినియోగపరుచుకుందాం. ఇది మొదటిది. రెండవది, ఈరోజు పండుగ. ఏం పండుగ? కానుక మాత పండుగ. మరియమ్మ గారిని సమర్పించినటువంటి తల్లిదండ్రులు జ్వాకిము, అన్నమ్మలు ఆ మరియమ్మను దేవాలయములో 3 సంవత్సరాల ప్రాయములోనే దేవుడికి అంకితం చేస్తూ సమర్పించినటువంటి పండుగ రోజు ఈరోజు. దేవుడు చాలా గొప్పవాడు. తన ప్రణాళిక కూడా చాలా గొప్పది. మరియమ్మ గారి గురించి, మానవాళి రక్షణ గురించి దేవుడు ఆది కాండములోనే తలంచాడు. నీకును స్త్రీకిని, నీ సంతతికిని ఆమె సంతతికిని బద్ధ విరుద్ధము ఉండును, కానీ ఆమెని తలను అనగతొరక్కును అని చెప్పి పరిశుద్ధ వాక్యం సృష్టి గ్రంథంలో ఎక్కడైతే చదువుతామో అక్కడే దేవుడు మరియమాతను ఈ భూలోకానికి పంపించాలని ప్రణాళిక వేశాడు అని చెప్పి మనము అర్థం చేసుకోవచ్చు. దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. అలా పంపించక ముందే మరియమాతను ఇదిగో ఈ భూలోకానికి పంపించాడు. 3 సంవత్సరాల ప్రాయములోనే తల్లిదండ్రులు ఆ మరియమాతను, బిడ్డను, 3 సంవత్సరాల బిడ్డను దేవాలయంలోనికి తీసుకొని వచ్చి కానుకగా సమర్పించారు. మరియమ్మ గారి గురించి ఆలోచిస్తూ ఈ పండుగ రోజున మళ్ళా ముచ్చటగా 3 వాక్యాలే ముఖ్యమైన సందేశాలుగా గుర్తించుదాం. మరియమాత దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి అమూల్యమైన కానుక. మరియమ్మ గారిని దేవుడు మానవులకు, మనందరికీ అమూల్యమైన కానుకగా, తల్లిగా అనుగ్రహించాడు. ఎంత గొప్ప బహుమానం ఇది! మరియా అంటేనే మనకి సాధారణంగా గుర్తుకు రావలసినది, మరియా అంటేనే ప్రియమైన, ఉన్నతమైన, ఘనత వహించిన, స్తుతిపాత్రమైన అని అర్థం. ఆ మరియమాతను దేవుడు మనకు కానుకగా, అమూల్యమైనటువంటి వరముగా దయచేశాడు. ఇది మొదటిది. రెండవది, అదే మరియమాత తనను తాను సంపూర్ణముగా నిజమైన కానుకగా దేవుడికి సమర్పించుకున్నది. దేవుడేమో ఆమెను మనకి కానుకగా ఇచ్చాడు. ఆ మరియమాత ఏమో తనను తాను దేవుడికి సంపూర్ణముగా సమర్పించుకున్నది.
కొద్ది కొద్దిగా కాదు, సంపూర్ణముగా సమర్పించుకున్నది. మరియమాతను 3 సంవత్సరాల ప్రాయములోనే యెరూషలేము దేవాలయము దగ్గరికి తీసుకొని వచ్చి తల్లిదండ్రులు ఆ పాపను దేవుడికి కానుకగా ఇచ్చారు. దేవాలయము చెంతనే పెరిగింది. ఆమె పెరగడం మాత్రమే కాదు, సంపూర్ణముగా తనను తాను సమర్పించుకున్నది. ఇక ఆమె జీవితాంతము కూడా దేవుడికే సొంతమై ఉన్నది. అందుకోసమే గాబ్రియేలు సన్మనస్కుడు ఆమెకు మంగళవార్త తెలియచేసినప్పుడు అనుగ్రహ పరిపూర్ణురాలా అని చెప్పి పలికారు. చివరికి నేను ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి సంపూర్ణ విధేయతను ఆమె చూపించింది. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చదువుతాం, నేను జీవమునిచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నానన్నాడు యేసు ప్రభు. కొద్ది కొద్దిగా కాదు, సంపూర్ణంగా, పుష్కలంగా, నిండుగా, ఏ కొరత లేకుండా ఇవ్వటానికి క్రీస్తు ప్రభు వచ్చారు. మరియ తల్లి కూడా సంపూర్ణంగా తనను తాను సమర్పించుకున్నది. కాబట్టి ఆమె సంపూర్ణమైనటువంటి కానుకగా తనను తాను సమర్పించుకోవటం రెండవ అంశం. ఇక మూడవది, మనమే ఒక సజీవ కానుక కావాలి. మరియమాతను సుమాతృకగా తీసుకొని ఆమె దేవుడికి తన గురించి ఎలా సంపూర్ణంగా సమర్పించుకున్నదో అలాగే మనము కూడా మనల్ని కొద్ది కొద్దిగా కాదు, సంపూర్ణముగా సమర్పించుకోవాలి. దేవుడికి కానుక ఇవ్వాలంటే ఏం ఆలోచిస్తాం? ముందు మనం ఒక క్రొవ్వొత్తి వెలిగించటం, లేదా పూలను ఇవ్వటం, ఇంత కానుక డబ్బులు ఇవ్వటం, ఆ విధంగా ఆలోచిస్తాం. దేవాలయం కట్టడానికి సహాయం చేయటం, లేదా మన బిడ్డలను దేవుడికి కానుకగా ఇచ్చి మళ్ళీ కొనుక్కోవటం, ఈ విధంగా మనం చేసేటటువంటి కొన్ని మంచి పనులు. మంచిదే, అది నిస్సందేహముగా మంచి కార్యాలే అవి. కానీ దేవుడు అలాంటి వాటికంటే మన హృదయాన్ని కోరుకుంటారు, మన జీవితాన్ని కోరుకుంటారు. మనకి మనమే మనల్ని దేవుడికి కానుకగా సమర్పించుకోవడం కంటే ఇంకా సంపూర్ణమైన కానుక ఇంకొకటి లేదు. ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంది, వాట్ ఐ యామ్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్ టు మీ, వాట్ ఐ హ్యావ్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్ టు మీ. నేను, నాకున్న సమస్తము కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి కానుకలు. మరి నా కానుక ఏంటి? వాట్ ఐ బికమ్ విత్ వాట్ ఐ హ్యావ్ ఈజ్ మై గిఫ్ట్ టు గాడ్. నేను నాకున్న సమస్తాన్ని సద్వినియోగపరుచుకుంటూ నేను ఎలా జీవిస్తానో అదే దేవుడికి నేను తిరిగి ఇచ్చేటటువంటి బహుమానము. కాబట్టి కొద్ది కొద్దిగా కాదు, పుష్కలంగా, సంపూర్ణముగా ఆ మరియ తల్లి ఏ విధంగా సమర్పించుకున్నదో మనము కూడా దేవుడికి మన జీవితాలను అలా సమర్పించుకోవాలి అన్నది ఆమె గురించి మనము ధ్యానించవచ్చు. ప్రజెంటేషన్ సిస్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా పండుగ ఈరోజు. హ్యాపీ ఫీస్ట్ డే సిస్టర్స్. ఇక మూడవది, రెండవ పట్టణాన్ని నేను ప్రత్యేక విధంగా ఎంపిక చేశాను. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. మొదటి వాక్యములోనే మనం ఎవరమో చెప్పబడింది. ఆ తరువాత వాక్యాల్లో మనం ఎలా జీవించాలో చెప్పబడింది. మొదటి వాక్యం ఏం చెప్పింది? మీరు దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు ప్రియమును పరిశుద్ధమును అయిన వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, ఎవరం మనం? ఎవరం? దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలం.
ఆయనకు ప్రియమును పరిశుద్ధమును అయినటువంటి వాళ్ళం. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనం. కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు యాజక బృందము, పవిత్రమైన జననము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ఏర్పరపబడిన వారు. దేవుని ఎన్నుకొనబడిన జాతి, రాజరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలము. చూడండి ఎంత మంచి మాటలు. ఒక్కొక్క పదానికి, మాటకు ఎంతో గొప్ప అర్థం ఉంది. దేవుడు ఎన్నుకున్న ప్రజలు, సామాన్యులం కాదు, మనం బానిసలం, అంతకంటే కాదు, దేవుని సొంత ప్రజలము, ఆయన చేత ఎన్నుకొనబడినటువంటి వాళ్ళము, రాజరికపు గురుకులము, పవిత్ర జనము. ఇంతకంటే గొప్ప బిరుదు ఏం కావాలి? నువ్వైనా నేనైనా మిగతా పొందిన బిరుదులన్నీ కూడా నిమిత్త మాత్రమే, కానీ శాశ్వతమైన బిరుదు ఇదే. అడ్మినిస్ట్రేటర్ని నేను పేరు బ్రహ్మాండంగా పిలుస్తూ ఉన్నారు. ఎప్పుడు దాకా, ఎప్పటి నుంచి, ఎన్ని రోజులు తెలియదు. కానీ మనందరికీ ఉన్న ఏకైక పిలుపు, దేవుని సొంత ప్రజల మనం, ఆయనకు ప్రియమైనటువంటి వాళ్ళం, ఆయనకు ఇష్టమైనటువంటి వాళ్ళం. ఈ తారతమ్యాలు ఏవి కూడా పనికిరావు. అందరము కూడా దేవుని బిడ్డలమే. అదే మన గొప్ప పిలుపు, అంతస్తు, మనకు ఇచ్చినటువంటి అనుగ్రహము. కాబట్టి ఇగో ఈ క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరయ్యా నువ్వు అని అంటే ఏం చెప్పాలా? ఏం చెప్పాలా? దేవుని ప్రజలము, ఆయనకు ప్రియమైన వాళ్ళము, ఆయనకు ఇష్టమైనటువంటి వాళ్ళము, రాజరికపు గురుకులము. అది మన పిలుపు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక ఆ తర్వాత దేవుడు మనకు ఎంత పిలుపునిచ్చాడో అంత బాధ్యతను కూడా ఇచ్చాడు. ఏంటా బాధ్యత? ఎలా జీవించాలి? ఆ తర్వాత వాక్యాల్లో ఉంది. ఏమని? మీరు దయ, కనికరము, చదవండి. మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. ఎవడైనను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకనిని ఒకడు సహించుచు క్షమింపవలెను. ఈ విధంగా దయ, కనికరము, ప్రేమ, క్షమాపణ, ఐక్యత, సోదర భావము, దేవుని కీర్తిస్తూ జీవించటము, ఇదే మనము చేయవలసినటువంటి పని. ఇక ఏది వేరేదేది కాదు. ఇలాంటి సద్గుణాలను, సువార్త విలువలను పాటిస్తూ జీవించటమే మన క్రైస్తవ విధి, కర్తవ్యం, బాధ్యత. క్షమించాలి, దయను చూపించాలి, ప్రేమను చూపించాలి, ఐక్యంగా జీవించాలి. ఇక చివరికి ఒకే ఒక్క మాట 17వ వచనంలో ఉంది. మీరు చేసేది ప్రతి కార్యము లేక మీరు చెప్పే ప్రతి మాట తండ్రి అయిన దేవునకు. ఎవరికి? తండ్రి అయిన దేవుడికి. యేసు ప్రభువు ద్వారా. ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. మీరు కృతజ్ఞతలు తెలుపుచు. ఎలా? కృతజ్ఞతలు తెలుపుతూ ఆ ప్రభువు పేరట చేయవలెను. ఇదే మనం చేయవలసినటువంటిది. మనం చేసే ప్రతి ఆలోచన, మనం పలికే ప్రతి మాట, మనం జీవించే ప్రతి విధానము, చేసేటటువంటి ప్రతి పని, మన ప్రతిరోజు జీవితము కూడా తండ్రి అయిన దేవుడికి క్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞతలు తెలుపుతూ జీవించటములోనే మన క్రైస్తవ జీవితము
ఇమిడి ఉన్నది. అలా జీవించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయాలని ఈ దివ్య పూజలో ప్రభుని మనసారా ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును సమర్పించి దివ్య బలి పూజ సర్వశక్తులభిదైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వశక్తి గల ఓ ప్రభువా, ఈ బలి అర్పణలతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియ మాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
ఈ దినము పరిశుద్ధ మరియమాత కానుక మాత మహోత్సవమును ఆనందముతో కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వరప్రభావమున నీ ఏకైక స్తుతి నీ గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్థుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 బలాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా వారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకపరచుకునుము. మా లియో జగద్గురును, మా విజయ్ పోల్ అడ్మినిస్ట్రేటర్ను, గురులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరియమాతతోనూ పునీత అపొస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, ఇబ్బందుల నుండి, కష్టాల నుండి, రోగాల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకొందాము.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, అయినను మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. రండిరా రండి, ప్రభు ప్రేమను పొందుటకు, ప్రభు పాత్రగా మారుటకు. ప్రేమామయుని పరమ ప్రసాదం, దివ్య సప్రసాదం, మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. ప్రేమామయుని పరమ ప్రసాదం, దివ్య సప్రసాదం, మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. స్వీకరించండి, నిత్య జీవం పొందండి, ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. స్వీకరించండి, నిత్య జీవం పొందండి, ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. ప్రేమామయుని పరమ ప్రసాదం, దివ్య సప్రసాదం, మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. ప్రేమామయుని పరమ ప్రసాదం, దివ్య సప్రసాదం, మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. మన మధ్యలో విన్సెన్షియన్ కాంగ్రిగేషన్ ప్రొవిన్షియల్ సుపీరియర్ అయినటువంటి ఫాదర్ అలెక్స్ గారు ఉన్నారు. వారు మనలందరిని ఉద్దేశించి తమ సందేశాన్ని అందిస్తారు. ఈరోజు అందరినీ సంతోషపరిచే గొప్ప కార్యము ఈ జీవధార డివైన్ ధ్యాన కేంద్రములో నిత్య ఆరాధన మండప ఆశీర్వాదం మరియు నూతన వసతి గృహ ఆశీర్వాదము. ఇది మీ అందరి కళ నెరవేరిన సమయం. ప్రార్థనలో పుట్టిన ఈ కళ విశ్వాసములో వర్ధిల్లి ఎంతోమంది కష్టఫలముగా ఈరోజు పూర్తి అయింది. ఈ మందిరము కేవలం రాయితోనూ మట్టితోనూ కట్టబడినది కాదు, కానీ దేవుని భక్తుల స్తుతి ప్రార్థనలతో ఆరాధనలతో నిర్మించబడిన ఆలయమే ఇది. దీని పునాది ఒక్క అద్భుతం. దీని గుణం ఎంతోమంది ఆత్మల రక్షణాయుధం. వచ్చిన ప్రతి వారికి ప్రశాంతతను స్వస్థతను అందించి దేవునిలో ఎదయుటకు వారికి సహాయపడుతూ ప్రభువు మన్నింపును దయాను స్వీకరించి నిరీక్షణతో కూడిన జీవితంలో ముందుడగు వేయుటకు
మీకు ఈ ఆలయం ఇప్పటి నుండి ఎల్లప్పుడూ కూడా తెరచి ఉన్నది. ఈ సంతోష సందర్భములో నేను వరంగల్ పీడ పాలనాధికారి అయినటువంటి వెరీ రెవరెండ్ ఫాదర్ విజయ్ పాల్ రెడ్డి గారి యొక్క సాన్నిధ్యాన్ని ఆయన మనకు ఎల్లప్పుడూ అందించడినటువంటి సహకారిని కృతజ్ఞతాభావముతో సవనయముగా జ్ఞాపకం చేసిలుండనాను. విన్సెన్షన్ సభ దేవుని వాక్య పరిచర్య కోసం అంకితమైనటువంటి సభ ఇదే. ఆ పవిత్ర సేవ ద్వారా దైవ ప్రజలు విశ్వాసములో అభివృద్ధి చెందాలని ఆలోచనతో ఈ జీవధార డివైన్ రిట్రీట్ సెంటర్ ఇక్కడ స్థాపించబుట్టుటకు ఎంతో సహాయం చేసిన వెరీ రెవరెండ్ ఫాదర్ విజయ్ పాల్ రెడ్డి గారికి నా కృతజ్ఞతా సుమాంజలి సమర్పిస్తున్నాను. విన్సెన్షన్ సభ సుపీరియర్ జనరల్ అయినటువంటి వెరీ రెవరెండ్ ఫాదర్ పోల్ పుదువ మరియు జనరల్ కౌన్సిలర్ రెవరెండ్ ఫాదర్ జోబి గారు ఈరోజు మనతో కలిసి ఉన్నారు. ఎప్పుడు ఇన్నే వరంగల్లో ఈ ధ్యాన కేంద్రము ప్రారంభించారో అప్పుడు వారు ప్రొవిన్షియల్ సుపీరియర్గా అలాగే రీజనల్ సుపీరియర్గా పనిచేస్తున్నారు. ఈ ధ్యాన కేంద్రము ప్రారంభ దశలో అన్ని అవసరాల కోసం ప్రయత్నించుతున్నటువంటి వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. రెవరెండ్ ఫాదర్ సోని గారు ప్రొవిన్షియల్ కౌన్సిలర్ ఫర్ రిట్రీట్గా, రెవరెండ్ ఫాదర్ పోల్ గారు ప్రొవిన్షియల్ కౌన్సిలర్ ఫర్ ఫినాన్స్గా, రెవరెండ్ ఫాదర్ రోబిన్ గారు రీజనల్ సుపీరియర్గా ఈ నివాస గృహ నిర్మాణములో నిత్య ఆరాధనా మండపం నిర్మించడములో కావలసిన ప్రయత్నాలను ఆర్థిక సహకారిని అందించరు. అదే విధముగా ఈ ధ్యాన కేంద్రములో మొదటి రోజు నుండి ఇప్పుడు వరకు కష్టపడి పనిచేస్తున్నటువంటి జీవధార డివైన్ రిట్రీట్ సెంటర్ మొదట డైరెక్టర్ అయినట్ట రెవరెండ్ ఫాదర్ జార్జ్ న్యావళి గారు, అదేవిధముగా పారిష్ ప్రీస్ట్ ఫినాన్స్ ఆఫీసర్ రెవరెండ్ ఫాదర్ అనిల్ గారు వారి మార్గదర్శకత్వములో ఈ ధ్యాన కేంద్రము అభివృద్ధి పదములో సాగుతున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈనాడు ఆశీర్వదింపబడిన నిత్య ఆరాధన మండపము వసతి గృహము నిర్మించడములో వారి కృషిని నేను అభినందిస్తూ మా మేరీమాత ప్రొవిన్స్ తరపున వారికి శుభాశీస్సులు తెలియచేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ డియర్ ఫాదర్ జార్జ్ అండ్ ఫాదర్ అనిల్. అలాగే గురువులకు తోడ్పడి సువార్త సేవకులుగా తమ సమయాన్ని, సంపదను, శాంతిని, శక్తిని దేవుని కార్యముల కోసం సమర్పించి పనిచేసిన ఎంతోమంది తాతలు, సహకారులు మనతో కలిసి ఉన్నారు. ప్రార్థన మరియు పట్టుదలతో మా గురువులకు సహాయపెడుతున్న మీకందరికీ నా హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు. ఇప్పటి నుండి జీవధార డివైన్ రిట్రీట్ సెంటర్లో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని హృదయాన్ని తాకే అనుభూతిని పొంది ఆయన కరుణలో జీవితాలను సాంఘింపజేసే అవకాశం వసతి సౌకర్యము ద్వారా ఆరాధన మండపము ద్వారా పొందకలు ఇస్తున్నారు. ఈ కళ నెరవేరడానికి పనిచేసిన అందరినీ దేవుడు ఆదరించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ మన మధ్యలో దేవుని సాన్నిధ్యము ఈ ఆరాధన మండపం ద్వారా ఎల్లప్పుడూ ఉండాలని వేడికొండు నేను ముగిస్తున్నాను. అందరికీ మేరీమాత ప్రొవిన్స్ తరపున గురు వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇప్పుడు మన జీవధార సెంటర్ డైరెక్టర్ అయినటువంటి ఫాదర్ జార్జ్ గారు ఒక్క నిమిషంలో మనందరికీ కృతజ్ఞత తెలియజేస్తారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 3 మాటలు చెప్పి నేను కూడా ముగిస్తాను.
మొట్టమొదటిగా మన పాలనాధికారి విజయపాల్ ఫాదర్ గారికి, ఎంతో ప్రేమతో మన మధ్యలోనికి వచ్చినటువంటి ఫాదర్ గారికి వందనాలు తెలియచేస్తున్నాను. అదే విధముగా మా విన్సెషన్ సంస్థ సుపీరియర్ జనరల్ అయినటువంటి పాల్ పుదువా ఫాదర్ గారికి, ప్రొవిన్షియల్ సుపీరియర్ అయినటువంటి అలెక్స్ చాలంగాడి ఫాదర్ గారికి, జనరల్ కౌన్సిలర్ ప్రొవిన్షియల్ కౌన్సిలర్స్కి, అదే విధముగా ఇక్కడ ఉన్నటువంటి గురువులకు కన్యాస్త్రీలకు మీకు అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. అది మొదటి మాట. రెండవ మాట అంటే ప్రియులారా, ఈ నిర్మాణము పూర్తి చేయడానికి చాలామంది కృషి చేశారు. ముఖ్యంగా దాతలు ఆర్థికంగా సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు. అదే విధముగా ఇల్లు ఊరు వదిలి మన కోసం పని చేసినటువంటి పని వాళ్ళకి, ముఖ్యంగా మేస్త్రి అయినటువంటి రఘు గారికి, అదే విధముగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కొయర్ టీమ్ మెంబర్స్, మన రాంబూర్ విజాన సభ్యులు, అదే విధముగా యూత్ సభ్యులు, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి ప్రశాంత్ గారికి, అదే విధముగా ఫుడ్ తయారు చేసినటువంటి ఆ టీం బృందానికి, కావలసినటువంటి ఆర్థిక సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ బిల్డింగ్స్ శుభ్రం చేయడానికి సహాయం చేసినటువంటి బాలశౌరి ఫాదర్ గారి యొక్క సెమినార్లో ఉన్నటువంటి, మన సెమినార్లో ఉన్నటువంటి బ్రదర్స్కి, మిల్ హిల్ సెమినార్లో ఉన్నటువంటి బ్రదర్స్కి, హోలీ స్పిరిట్ సెమినార్లో ఉన్నటువంటి బ్రదర్స్కి, అదే విధముగా సలేషన్ సిస్టర్స్ కాంగ్రిగేషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్, పీడాన్ని అలంకరించినటువంటి అడోరేషన్ సిస్టర్లకి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. గట్టిగా చెప్పండి. అది రెండవ మాట. మూడవ మాట అంటే ప్రియులారా, మన నూతనంగా కట్టినటువంటి ఈ రెసిడెన్షియల్ బ్లాక్లో జనవరి నెల నుండి మనం ప్రత్యేకంగా ఆశ్రమ వడకం ప్రారంభిస్తున్నాము. మొట్టమొదటి వడకం విన్సెషన్ గురువులు ఈ ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న మొట్టమొదటి వడకం అంటే జనవరి నెల 9వ తారీఖు అంటే 2వ శుక్రవారం నాడు సాయంత్రము 6 గంటల నుంచి 10వ తారీఖు శనివారం, 11వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి వడకం ముగిస్తున్నాము. అదేవిధముగా ప్రియులారా, ప్రతి నెల 2వ శుక్రవారం సాయంత్రం నుండి సాయంత్రం, అదేవిధముగా శనివారం ఆదివారం ఈ 3 రోజులు ఆశ్రమ వడకం జరుగుతుంది. తపస్సకాలములో 2 వడకాలు ఏర్పాటు చేస్తున్నాము. ప్రియులారా, మీరు పేర్లు ముందుగానే రిజిస్టర్ చేయాలి. ఎందుకంటే ప్రియులారా, ఒక వడకములో కేవలం 50 మెంబర్స్ 50 మందికి అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ మంది వచ్చిన ఎడల నెక్స్ట్ వడకములో వారికి అవకాశం ఉంది. ప్రియులారా, ఈ నిర్మాణంలో ఈ ప్రాంగణాన్ని ఇక్కడ ఉన్నటువంటి గురువుల యొక్క పరిచయలు, ఇక్కడ ఉన్నటువంటి టీం మెంబర్స్ యొక్క పరిచయలు ప్రియులారా మన ఆధ్యాత్మిక ఎదగదల కోసం వాడుకోవాలి, సద్వినియోగం చేయాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి అతిథులకు సత్కారం చేయడం మనందరి బాధ్యత. ఐ రిక్వెస్ట్ బోత్ ఆఫ్ యు ఫాదర్స్ టు ఫెలిసిటేట్ అవర్ అడ్మినిస్ట్రేటర్. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. వారు మన విజయపాల్ ఫాదర్ గారిని సత్కరిస్తూ ఉండగా మన కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తపరుచుదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ డియర్ ఫాదర్, మా మధ్యలోకి వచ్చి మంచి దివ్య పూజా బలిని దేవుని వాక్కును అందించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి సుపీరియర్ జనరల్ ఫాదర్ పాల్ పుతువా గారిని కూడా పీఠం ముందుకు వచ్చి ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుచున్నాం. వారిని సన్మానించడానికి మన జీవధార సెంటర్ డైరెక్టర్ ఫాదర్ జార్జ్ గారిని మరియు ఫాదర్ అనిల్ గారు ఉన్నట్లయితే ఫాదర్ అనిల్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిస్తాం. ఇంత మంచి గురువులను ఫాదర్ గారు మనకు అందించారు. ఈ యొక్క కాంగ్రిగేషన్ని థ్యాంక్ యూ ఫాదర్. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి ఫాదర్ అలెక్స్ ప్రొవిన్షియల్ సుపీరియర్ గారిని కూడా
మన ముందుకు పీఠ ముందుకు వచ్చి ఆ సీనులు కావాల్సిందిగా కోరుచున్నాం. మన మధ్యలో లూర్దు మేరీ గారు మరియు స్వప్న గారు ఉన్నారు. వారు మన మధ్య ముందుకు వచ్చి ఫాదర్ గారిని సత్కరిస్తారు. లూర్దు మేరమ్మ మరియు స్వప్న గారు. గట్టిగా చెప్పకూడదా? మన మధ్యలో ప్రొవిన్షియల్ కౌన్సిలర్ ఫాదర్ సోనీ ఎడసరి గారు ఉన్నారు. వారిని కూడా మన మధ్యలోకి ఆహ్వానిస్తూ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వాళ్ళందరూ కూడా మీకు రండి, ఫాదర్ గారిని సత్కరిస్తుండగా చెప్పలు కొడదాం. థ్యాంక్ యూ ఫాదర్. అదేవిధంగా మన మధ్యలో ఫాదర్ రాబిన్ గారు ఉన్నారు, విన్సెన్షియన్ కాంగ్రిగేషన్ రీజనల్ సుపీరియర్. వారిని మన ముందుకు ఆహ్వానిస్తున్నాం. వారిని సన్మానించడానికి మన జీవధార కోయ గ్రూప్ని మనం ఆహ్వానించుకుందాం. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము నీ కరుణ కొరకు వర్ధించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా దీవించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. ఈశ్వరునికి వందనములు. అందరు ముందుకు రండి. సంఘస్థులు అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. భారతులందుకో అమలు రాంపూర్ విశ్వాసులు అందరూ పైకి రండి. రాంపూర్ వాళ్ళు సంబంధించిన వాళ్ళందరూ కూడా రాంపూర్ విశ్వాసులందరూ పైకి రండి ఫాదర్ గారిని సత్కరించడానికి. మాత